పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఎంత క్రేజ్ ఉందో అంతే అయోమయం కూడా తోడై ఉంటూ వస్తోంది. మరీ ముఖ్యంగా పొలిటికల్ గా పవర్ స్టార్ వ్యూహం ఏంటో ఇంతవరకు ఎవరికీ అర్థమైనట్టు కనిపించదు. 2014లో జనసేన అంటూ హడావిడి చేసిన ఆయన దాన్ని పక్కన పెట్టి టీడీపీ బీజేపీ సేనలో చేరిపోయారు. రాజవుతాడని అభిమానులు ఊహించుకుంటే మామూలు సైన్యాధిపతిలా చంద్రబాబు మోదీలకు ఉపయోగపడ్డాడు. అయినా కూడా జనం పవన్ ప్రభావంతో ఒకంత ఎక్కువ ఓట్లే వేశారు ఎన్డీఏ కూటమికి. కానీ చంద్రబాబు సీఎం, మోదీ పీఎం అయ్యాక పవన్ క్రమంగా వారికి దూరమవుతూ వస్తున్నాడు. తాజాగా కమ్యూనిస్టులతో భేటీ అయ్యి తన భవిష్యత్ రూట్ ఏంటో సంకేతాలిచ్చే ప్రయత్నం కూడా చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులది వింత వ్యవహారం. వాళ్లు కలవని పార్టీ అంటూ లేదు. ఏపీ, తెలంగాణలో పెద్దగా బలం లేని బీజేపీతో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు సిపిఎం, సిపిఐ వాళ్లు. ఓసారి టీడీపీతో, ఓసారి కాంగ్రెస్తో, ఓసారి టీఆర్ఎస్తో ఇలా ప్రధాన పార్టీలన్నిటితో కలిసి పనిచేశారు. వైసీపీతో కూడా వాళ్లకు బాగానే అవగాహన ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే ప్రతి 5 ఏళ్లకు పొత్తులు మార్చేయడంతో వాళ్లకు గత కొంతకాలంగా అసలుకే మోసం వచ్చింది. క్రమంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాళ్ల ప్రభావం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలోనైతే ఒక్క ఎర్రకండువా ఎమ్మెల్యే కూడా లేడు. అది పరిస్థితి. జనసేన పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలకలం సృష్టిస్తాడని భావిస్తున్న పవన్ బలం తగ్గిపోయి అంపశయ్యని చేరిన కమ్యూనిస్టుల్ని ఎందుకు చేరదీస్తున్నాడు? తాజాగా ఆయన సిపిఐ నాయకులతో ఎందుకు భేటీ అయ్యారు? పైకి ప్రజా సమస్యలని రొటీన్గా చెప్తోన్నా రానున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు క్యాడర్ ఉన్న కమ్యూనిస్టుల్ని పవర్ స్టార్ వాడుకోవాలనుకుంటున్నారేమో. అటు ఎర్ర పార్టీల వారికి కూడా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీల కంటే సినిమా గ్లామర్ ఉండే జనసేనే కాస్త బెటర్ అనిపించవచ్చు. తిరిగి కొన్నైనా సీట్లు పవన్ ఫాలోయింగ్తో సంపాదించుకోవచ్చని వాళ్ల క్యాలిక్యులేషన్ కావచ్చు. అంతా అనుకున్నట్టు జరిగితే ఇద్దరికీ లాభమే. పవన్ ఎప్పుడు సభ పెడతాడో, వేదిక మీద నుంచి ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్థం కావట్లేదు ఈ మధ్య. అటువంటి అనూహ్యమైన స్పందన కలిగిన పవన్ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు దిగుతాడా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. ఎన్నికల టైంకి ఏదైనా కావచ్చు. కానీ 2014లో పచ్చ, కాషాయ కండువాలు కప్పుకుని బరిలో నిల్చిన కళ్యాణ్ ఈసారి ఎర్ర కండువా వేసుకుని నామినేషన్ వేస్తే మాత్రం వ్యవహారం రంజుగానే ఉంటుంది. టీడీపీ, బీజేపీ ఒకవైపు, వైసీపీ ఒకవైపు, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకున్న పవన్ ఒకవైపు ఉండడంతో ఏపీలో త్రిముఖ పోటీ ఫుల్గా రక్తి కడుతుంది.